మరి జీవనాడి ప్రాజెక్టు ఈ ప్రాజెక్టుకి ఆనాడు దివంగత నేత రాజశేఖర్ గారు మరి పునాది వేసి మరి త్వరితగతిన మరి పనులు చేపట్టమైంది. దురదృష్టవశాత్తు దివంగత నేత రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత పూర్తిగా ఈ పోలవరం ప్రాజెక్టు నిర్లక్ష్యం గురైంది. గత 5 ఏళ్ళు క్రితం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న పోలవరం ప్రాజెక్ట్ పనులు పట్టించుకోలేదు. పోలవరం ప్రాజెక్ట్ని ఒక ఏటీఎం కింద ఆయన వాడుకున్నాడు. పోలవరం ప్రాజెక్ట్ని ఒక పబ్లిసిటీ కింద ఉపయోగించుకున్నాడు. ఆ రోజు ఆయన అధికారంలో ఉన్నప్పుడు 2014 నుండి 19 వరకు ఆయన పరిపాలనలో పోలవరం ప్రాజెక్ట్ని పూర్తిగా తుంగలోకి తొక్కేశాడు. అవగాహన లేకపోవడం వల్ల, చేతగానితనం వల్ల ఒక పద్ధతి ప్రకారం ప్రాజెక్ట్ని నిర్మించింది పోయి ఆయన ఇష్టానుసారంగా మరి ప్రాజెక్ట్ని ఆయన చేపట్టాడు. ఎగువ కాపర్ డ్యాము కట్టలేదు, పూర్తిగా దిగువ కాపర్ డ్యామ్ని మరి కట్టలేదు. అదేవిధంగా పద్ధతి ప్రకారం ముందుగా స్పిల్వేని పూర్తి చేసి దాని తర్వాత ఎగువ కాపర్ డ్యామ్ని పూర్తి చేసి దాని తర్వాత దిగువ కాపర్ డ్యామ్ని పూర్తి చేసిన తర్వాత డయాఫ్రామ్ వాల్ని మరి పనులు చేపట్టాలి. కానీ చంద్రబాబు నాయుడు యొక్క కక్కుర్తి వల్ల, ఆయన యొక్క బాధ్యత రహితం వల్ల, ఆయన యొక్క అవగాహన రాహిత్యంతో ఈ స్పిల్వేని ముందుగా పూర్తి చేయకుండా, ఎగువ కాపర్ డ్యామ్ని పూర్తి చేయకుండా, అదేవిధంగా దిగువ కాపర్ డ్యామ్ని పూర్తి చేయకుండా మరి సగం పనుల వల్ల మరి ఏదైతే డయాఫ్రామ్ వాల్ ఉందో ఆ డయాఫ్రామ్ వాళ్ళు 2020-21 వరదల వల్ల ఈ ఎగువ కాపర్ డ్యాములో ఉన్న గ్యాప్స్ వల్ల మరి అది దెబ్బతిన్నది. మరి ఈ అంశం మీద మరి నిపుణుల కమిటీలు కూడా మరి నివేదిక ఇచ్చారు. అంతర్జాతీయ నిపుణుల కమిటీ కూడా ఈ మధ్యన నివేదిక ఇచ్చింది. ఈ యొక్క తప్పిదం మరి పూర్తిగా చంద్రబాబు నాయుడుదే. చంద్రబాబు నాయుడు హయాంలోనే మరి ఈ తప్పిదం జరిగింది. ఈ డయాఫ్రామ్ వాల్ దెబ్బతినిపోయింది. దానికి బాధ్యత మరి చంద్రబాబు నాయుడు అనే కమిటీ కూడా సిఫార్సు చేసింది. ఏదైతే అంతర్జాతీయ కమిటీ నివేదిక సిఫార్సులు ఉన్నాయో ఇప్పటికైనా కానీ బుద్ధి తెచ్చుకొని ఆ అంతర్జాతీయ నిపుణుల కమిటీని సిఫార్సుల్ని అమలు చేసి ఇప్పుడైనా కానీ ఈ పోలవరం ప్రాజెక్ట్ని మరి పూర్తి చేయాలని మరి చంద్రబాబు నాయుడికి మరి డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది జీవనాడి లాంటి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు పూర్తయితే మరి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కరెంటు ఉత్పత్తి అయ్యే ప్రాజెక్ట్ ఇది. సుమారు 7 లక్షల ఎకరాలకి మరి సాగునీరు అందించే, ఆయకట్టుకి అందించే ప్రాజెక్ట్ ఇది. ఇలాంటి ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు నాయుడు ఇంకా మీనమేషాలు ఎక్క పెడుతున్నాడు. ఆయన చేసిన తప్పిదని మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి నెట్టేయడమే తప్ప ఆయన చేసిన తప్పుని కప్పుపుచ్చుకుంటూ ఈరోజు మరి క్షుద్ర రాజకీయాలు చేస్తున్నాడు. ఆయన హయాంలో చేసిన తప్పుదాలు బయటకు వస్తాయని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తున్నాడు. 100% ముమ్మాటికి ఈ పోలవరం ప్రాజెక్టు నిర్లక్ష్యానికి, అదేవిధంగా ఈ పోలవరం ప్రాజెక్టు డయాఫ్రామ్ దెబ్బతినడానికి మరి కారకుడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడైనా కానీ అది గ్రహించుకొని ఈ తప్పిదాలన్నీ కూడా సరిదిద్ది ఈ పోలవరం ప్రాజెక్టుని యుద్ధ ప్రతిపాదన మరి పనులు చేపట్టి పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాను.